సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం ఇక్కడ ఓలపాలెం పోయేటువంటి దోవలో ఉన్న జగనన్న కాలనీ దగ్గరికి వచ్చి ఉన్నాము. ఆ రోజు జగనన్న కాలనీకి సంబంధించి దాదాపు 1800 ప్లాట్లు ఈ ఏరియాలో ఇవ్వటం జరిగింది. వీళ్ళని ఖచ్చితంగా ఇల్లు కట్టుకోండి, ఇల్లు కట్టుకోకపోతే మీ ప్లాట్లు తీసేస్తాము అని చెప్పని 1,80,000 రూపాయలు వీళ్ళకి ఆర్థిక సహాయం కింద చేసి కనీసం ఈ ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మరి ఆ రోజు వీళ్ళందరికి కూడా మీకు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, మీకు భద్రత అన్ని కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 100 మంది కాపురాలు ఉంటున్నారు. అలాగే ఇంకొక 400 ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి వీళ్ళని పట్టించుకోవట్లేదని ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, కాపురస్తులు కూడా వాపోతున్నారు. దాని గురించి వాళ్ళ మాటల్లోనే విందాం. నా పేరు కిరణ్ కుమార్, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓలపాలెం వెళ్లే దారిలోని జగనన్న కాలనీ దగ్గర నుండి మాట్లాడుతున్నాం. లోగడ ప్రభుత్వంలో అందరికి ప్లాట్లు అలాట్ చేసి ఇక్కడ మొత్తం 1673 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు అలాట్ చేసి ఇల్లు కట్టుకోండి, మేము 1,80,000 రూపాయలు మీకు ఆర్థికంగా మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పగానే మేము వచ్చేసి మా స్తోమతకి మించి ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కానీ వాటిని అధిగమించి అప్పు సొప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నాం. ఒక్కో ఇంటికి కుడియడంగా 10 లక్షలు దాటిపోయింది. అయినా సరే ఇది ఒక ఊరుగా స్థిరపడింది, ఇక్కడ మనం ఉన్నామని ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాము. కానీ నిజానికి రోడ్లు, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ దీపాలు, ఇటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు, కుళాయిలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆశతో వచ్చాము. ఇవన్నీ ముందు మాకు చెప్పినవే. ఈ విషయాలు ఇంతకుముందు అధికారులకు కూడా మేము తెలియపరిచాము. కానీ ఇక్కడ మాత్రం ఇటువంటి ఏమీ జరగలేదు. లైట్లు కొన్ని 2 వెలిగితే 4 వెలగకుండా ఇక్కడ ఏంటంటే ఊరికి చివరైపోయింది. ఏ వస్తువు కావాలన్నా దూరం వెళ్ళిపోతున్నాము. రోడ్డు ఏదైనా కొద్దిగా వాన పడిందంటే బైకులు జారి రోడ్ల మీద పడిపోతా ఉన్నారు. పిల్లలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఊరి చివర అయిపోవటం వల్ల పాములు ఎక్కువగా తిరుగుతున్నాయి. అవి కూడా విష సర్పాలు చాలా భయంకరంగా తిరుగుతున్నాయి. ఏదన్నా ప్రభుత్వం వారు కొద్దిగా మా యందు దయ చూసి ఆ లైట్లు, తర్వాత కొద్దిగా దీన్ని గుర్తించి ఇది ఒక గ్రామం, ఇది కూడా ఇక్కడ జనం ఉన్నారు, ఈ జనం కూడా మన నియోజకవర్గం వాళ్ళే, మన వాళ్ళే, మన రాష్ట్రంలో వాళ్ళే అనేది ఒక గుర్తింపు అనేది తీసుకొని వచ్చి ఇక్కడ కావాల్సిన మినిమం సౌకర్యాలు, పూర్తిగా కాకుండా మినిమం సౌకర్యాలు, రోడ్డు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, లైట్లు ఇటువంటివి మాకు సమకూరిస్తే ఇక్కడికి వచ్చినందుకు మీ మాట అంటే ప్రభుత్వం వారు చెప్పిన మాటల ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ ప్రజలు అలాగే ఉన్నారు, వాళ్ళు మారలేదు, వాళ్ళ జీవన శైలి మారలేదు. కొద్దిగా దయచేసి డోలా వీరాంజనేయ స్వామి గారు, మినిస్టర్ గారు మా యందు ఇక్కడ కుడియడంగా 100 కాపురాలు చేస్తున్నారు. 400 ఇల్లు కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి. మొత్తం 1670 ప్లాట్లు ఇక్కడ ఉంది. కొద్దిగా కాదు, కొద్దిగా అర్థం చేసుకొని మా యందు దయించి పసిపిల్లలు సాయంకాలం 7:30కి వ్యాన్ దిగి వస్తూ ఉంటే చీకట్లో నడిచి వస్తూ ఉన్నారు. ఏ పాములు, ఏ పురుగు బుట్ట ఏం చేస్తాయి అనేది గుండెల్ని బాధిస్తా ఉన్నాయి. ఏం జరుగుద్దా అని కొద్దిగా మమ్మల్ని కూడా గుర్తించుకొని మాకు మినిమం సౌకర్యాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ సుమన్ టీవీ ద్వారా ఈ విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం. నా పేరు వినీష్. మేము సింగరాయకొండ గత 2 సంవత్సరాలుగా ఉంటున్నాం. ఇక్కడ జగనన్న కాలనీలో సౌకర్యం బాగుంటుందని చెప్పి రెంట్కి వచ్చాము. కానీ ఇక్కడ చాలా వరకు అతి దారుణంగా విష సర్పాలు తిరుగుతూ ఉన్నాయి. మొన్నే గత 2 రోజుల క్రితం నాగ సర్పాలని 2 కొట్టాము. కానీ ఇక్కడ చాలా దారుణంగా పాములు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది. అక్కడ రెంటులు కట్టలేక ఇక్కడ ఓలపాలెం పోయే దారిలో ఇల్లు కొంచెం సౌకర్యం బాగుంటుందని ఆశతోటి ఇక్కడ రెంట్కి వచ్చాము. కానీ ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ రోడ్లు కానీ, నైట్ అయితే ఇక్కడ లైట్లు కానీ, వీధి లైట్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ పాములు కూడా చాలా ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా వాటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మినిస్టర్ గారు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడ గుర్తించి రోడ్లు కానీ, ఇక్కడ వీధి లైట్లు కానీ, చిన్నపిల్లలకు కానీ ఏదైనా కానీ సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం.